నెల్లూరు స్పైస్. ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. అలా బయట కూర్చొని వామ్ లైటింగ్ కింద చల్లటి గాలికి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక ఫుడ్ విషయానికి వస్తే నేనైతే ఫస్ట్ ఈ యొక్క రేష్మి కబాబ్ తిన్నాను. ఇది మనకు పైన ఎగ్ లేయర్ వచ్చి లోపల చికెన్ కబాబ్ అయితే ఉంటుంది. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ గా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను రోజాలి కబాబ్ అయితే తిన్నాను. ఇది చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. మనకు పైన చికెన్ లేయర్ వచ్చి దాని లోపల చికెన్ కేమ్ అయితే పెట్టిస్తాడు. తింటే స్పైసీగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ స్పైసీనెస్ పోవాలంటే ఖచ్చితంగా ఈ జపాన్ చికెన్ అయితే తినాలి. ఈ యొక్క జపాన్ చికెన్ అయితే కొంచెం స్వీట్గా అయితే ఉంటుంది. దీని టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లాస్ట్లో మనం వెజ్ టచ్ అయిపోతే అట్లా అని గోబీ అయితే ఒకటి చెప్పాను. గోబీ అయితే చాలా క్రిస్పీగా క్రంచీగా అయితే చాలా బాగుంది. ఇన్ని తిన్నాక లాస్ట్లో ఇది స్పెషల్ మాక్టైల్ అదే సెక్స్ ఆన్ ద బీచ్ మాక్టైల్ అయితే ఒక సిప్ వేసాను. ఇక మొత్తం సెట్ అంతే. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఫుడ్ని ఎంజాయ్ చేయాలంటే బీవీ నగర్ వనం తోప్ సెంటర్ దగ్గర ఉన్న మన నెల్లూరు స్పైస్కి అయితే వచ్చేసేయండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో కొట్టేయండి.